నాగశౌర్య గారికి కూడా మీరు నాగశౌర్య గారికి కూడా ఒక సినిమా చేశారు, వరుడు కావాలని వరుడు కావాలని చేశారు, అండ్ స్కందాలో చేశారు. స్కందాలో చుట్టూ చుట్టూ సాంగ్ చాలా నా కోసం ఆ సాంగ్ కూడా నాకు ఇష్టం. నీ చుట్టు 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 తిరిగినా నా చిట్టి 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 గుండె నడిగినా నా దిమ్మ తిరిగే బొమ్మ ఎవరిదంటే నిన్ను చూపుతోందిగా, ఓ దమ్ములాగి గుమ్మతోరి దమ్ము కలిపి ఆడమందిగా, ప్రాణమే పతంగిలాగా ఎగురుతోందిగా, ఇంతలో తతంగమంత మారుతోందిగా, క్షణాలలో ఇదేమిటో గల్లంతు చేసే ముంత కళ్ళు లాంటి కళ్ళలోన తేలగా, మరింత ప్రేమ పుట్టుకొచ్చి మత్తులోకి దించుతోందిగా. సో రోటీ కపడా రొమాన్స్ దానిలో కూడా మీరు చేశారు కాబట్టి దానిలో మీ శ్రీరామచంద్ర గారితో కూడా పాడించారు ఆ సాంగ్స్ నా కోసం. ఓకే, షూర్ షూర్. ఎన్నెన్ని ఎన్నెన్ని కలలో కన్నీరే దాచిన కళ్ళల్లో, ఎన్నెన్ని ఎన్నెన్ని కథలో గాయాలే మోస్తున్న గుండెలో, మబ్బుల్ని దాటేసి మెరుపే తెచ్చింది నీలో మార్పే, వెలుగేతో రాదా నీ వైపే అని హృదయములో ఉదయము చిగురించగా, పద పదవే ఓ మనసా వింత కదా నీ వరస, పద పదవే ఓ మనసా నిజమును చూపే తీరం వెతుకుతూ చెయ్యరా పయనం. సూపర్ సూపర్, చాలా బాగుంది. అంటే నేను ఇప్పటికే చాలా టైం తీసుకున్నాను మీది, బట్ లాస్ట్ ఒక్కటి ఇంకా ఒక్క పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఒక్కటి పాడి ఏం చేస్తే బాగుంటుంది. ఏ సాంగ్ పాడదు మీ ఇష్టం, నేను దానిలో కంపేర్ లేదు. యాజ్ ఎ ఫ్యాన్గా ఈ పాట వింటే చాలు, అసలు నేను ఇంకా మర్చిపోతాను లోకాన్ని అనే ఒక పాట ఉంటుంది ఎవరికైనా సరే, ఒక ఫ్యాన్ మూమెంట్ లాగా. అలాంటి సాంగ్ మీకు ఇష్టమైంది? చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు అంటే. ఓకే, నిన్ను చూడగానే సిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే, నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే, ఏమిటో ఏం మాయో చేసినావే కంటి సైగతోటి, ఏమిటో ఇదేమి మైకమో అంటించినావే ఒంటి ఉప్పుతోటి, ముంచే వరదలా కాల్చే వరదలా ముద్దుగున్నావే మరదలా, ముంచే వరదలా కాల్చే ప్రేమిదలా. సో లిరిక్స్ అన్ని చాలా రోజులు అయిపోయిందండి ఇవన్నీ సాంగ్స్ పాడి, మీ దయ వల్ల ఇప్పుడు ఇలా గుర్తు చేసుకుంటున్నాను. సూపర్ సూపర్, అండ్ థ్యాంక్ యూ రఘు గారు. అండ్ ఇప్పుడు రఘు గారు అని పిలవకూడదేమో, ఆర్ఆర్ ధ్రువన్ గారు. థ్యాంక్ యూ. సూపర్, ఇది కూడా చాలా బాగా స్టైలిష్గా ఉంది. అంటే నేను చెక్ చేస్తున్నప్పుడు ఇంకేమన్నా ఉన్నాయా కొత్తగా, అంటే రెగ్యులర్గా మేము చూస్తూ ఉంటాము అన్ని ప్రెస్ మీట్స్కి వాటికి వెళ్తుంటాం కాబట్టి నాకు అప్డేట్ ఉన్నాయి. ఈ బాపు కానీ అండ్ అన్ని సినిమాలు సంక్రాంతి ఇవన్నీ అన్ని ప్రతిదీ ఉన్నాయి నా దగ్గర. బట్ మళ్ళీ ఇంకేమన్నా చెక్ చేద్దామని చూసినప్పుడు ఆర్ఆర్ ధ్రువన్ అని చెప్పి కనిపిస్తుంది. మళ్ళీ చెక్ చేశాను, ఓహో ఓకే ఇదే నేమ్ కరెక్టే అని చెప్పేసి అనుకున్నాను. బట్ బాగుంది. ఇంకా దీని నుంచి ఇంకా నెక్స్ట్ నుంచి ఆర్ఆర్ ధ్రువన్ అని చెప్పేసి రఘు గారు అని చెప్పేసి మాకు ఇంకా మైండ్లో ఉండిపోతుంది. సూపర్.